గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదట చూసిన టూరింగ్ సినిమా, మొదట మొక్కిన దేవుని ప్రతిమ, రేగు పళ్ళకై పట్టిన కుస్తీ, రాగి చెంబుతో చేసిన ఇస్త్రీ, కోతి కొమ్మలో బెణికిన కాలు, మేక పొదుగులో తాగిన పాలు, దొంగ చాటుగా కాల్చిన బీడి, సుబ్బుగాడిపై చెప్పిన చాడి, మోట బావిలో మిత్రుని మరణం, ఏకధాటిగా ఏడ్చిన తరుణం గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. మొదటిసారిగా గీసిన మీసం, మొదట వేసిన ద్రౌపది వేషం, నెల పరీక్షలో వచ్చిన సున్నా, గోడ కుర్చీ వేయించిన నాన్న, పంచుకున్న పిప్పరమెంటు, పీరు సాయిబు పూసిన సెంటు, చెడుగుడాటలో గెలిచిన కప్పు, షావుకారు కెగవేసిన అప్పు, మొదటి ముద్దులో తెలియని తనం, మొదటి ప్రేమలో తీయందనము గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి.
చూడు మనసులతో చెలిమల్లుకోని మనుషులతో దారి పొడుగు పయనములో దారి చూపిన నడకలతో ఆడి పాడి ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా చూసినదేదైనా చూడనివేవైనా చూపుకి దొరికినదే కనువిందవదా ఒకరికి పదుగురిగా కన్నది ఏదైనా విన్నది ఏదైనా పది పది అవదా తెలుపుకోని నేను నా సంగతులేవో తెలుసుకొని నేను నీ గుసగుసలేవో అడగమని తెలుపమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని రేపుని ఇప్పుడే కలవా అలవాటైతే ఈ ఉత్సవమే మరి కోరద మరలా మరలా ఉన్నది ఏదైనా ఉండేదేదైనా ఉండటమొకటేలే అద్భుతమవదా దూరం ఎంతున్నా చేరేదెప్పుడైనా మనమై నడిచినదే సగమై అవదా కలలను ఏవో కథలను ఏవో చూపమని చెప్పమని మనలో మనకే మనతో మనమై ఈ క్షణమన్నది నిజమే అయితే చూడని
తరగతి గదిలో తలరాతలు మార్చు. తరగతి గదిలో తలరాతలు రాజేందర్ ఎక్కువ స్టేజ్ తొందరగా. పద్మ పద్మ స్టేజ్ చాలు 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 చాలు. ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను సరైన దారిలో నడిపించే మన హెచ్ఎం సార్ పీజీ హెచ్ఎం సార్ జనార్దన్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. మీ కరతాల గళ్ళ మధ్య భాగస్వామ్య అవసరమని మన చుట్టూ ఉన్న ప్రజల మనకు బోధించిన శ్రీ గౌరవనీయులు మాధవరెడ్డి గారు వేదికపైకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాము. అయితే మాధవరెడ్డి సార్ గారి గురించి ఒక ప్రత్యేకమైన విషయం చెప్పాల్సిన అవసరం లేదు నా మొట్ల పిల్లల తరఫున. ఎందుకంటే సార్ దగ్గర మొట్ల పిల్లల అక్షరాభ్యాసం చేసిన దగ్గర నుంచి మొదలుకుంటే మా పాఠశాల విద్య అయిపోయేంత వరకు కూడా సార్ పూర్తి బాధ్యతలు తీసుకొని మరి మమ్మల్ని ఒక సరైన దారిలో నడిచేటట్టుగా వారి బోధనలు ఉండేవి. దయచేసి ఒకసారి మీ అందరి క్లాస్ తోటి సార్కి వెల్కమ్ చెప్పాలనుకుంటాం. ముగ్గురు ప్లీజ్. దయచేసి రమేష్, హరికృష్ణ, నవీన్. ఓకే రెడీ చూడండి. గమనం లేని నాకు గణితం నేర్పించి గాడిలో పెట్టిన శ్రీ గౌరవనీయులు మరియు పెద్దలు శ్రీ గోవర్ధన్ సార్ గారిని మనస్ఫూర్తిగా స్టేజ్ మీదుగా స్వాగతం సుస్వాగతం. కూడా చెప్పిండు. కాకపోతే ఏంటంటే నాలాంటి స్టూడెంట్స్ ఏంటంటే ఈ ఆకర్షణ శక్తి అనేది ఉంటుంది కదా భౌతిక శాస్త్రంగా. ఆ ఆకర్షణ శక్తి అనేది నాకు లేక నేను ఎంతో కూర్చుండేటోని. మన సతీష్, సుధాకర్ వీళ్ళంతా ఆకర్షణ శక్తి ఉంది, వాళ్ళు ముందర కూర్చుండేటోని. కాబట్టి ఒకసారి గట్టిగా క్లాప్స్. Give him the big hands. Next Vijay Chandra sir. Vijay Chandra. Vijay Chandra. చదువుతో పాటు ఆటలు క్రమశిక్షణ ముఖ్యమని మనతో ఖోఖో కబడ్డీ ఆటలు ఆడించి మనస్ఫూర్తిగా సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అయితే మనం స్కూల్కి లేట్గా వచ్చిన రంగబెట్టి ఓ బండ పెడతారా మీడిగా మరి మొయ్యగలుగుతారా అని చెప్పేసి అనే సందర్భాలలో చదువుతున్నాం. మనము మన మోకాలు చుక్కలు వెళ్ళినా మన ముక్కు ఏది వెళ్ళినా ఎంత రక్తాలు కారినా అది మనల్ని ఆట
మనం దేశమంతా తిరగాలంటే మనకు రావాల్సిన మన భాష, మన రాజ్య భాష హిందీ. కాబట్టి అలాంటి గొప్ప భాషను మనకు అర్థమయ్యే విధంగా మనకు బోధించినటువంటి శ్రీనివాస్ సార్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీ నుంచి సార్ మనలో తెలుగు వెలుగును నింపిన మన గురువు తెలుగు సార్ మన రాజేష్ సార్ గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. జరగండి లైట్ లైట్ కడిగాడు అన్న ఒక్కసారి పొద్దున్న లేసి మనం అమ్మ అని పిలిచేది మన మాతృభాషలోనే. కాబట్టి అలాంటి మాటలు తాత్పర్యాలు చెప్పి ఈరోజు మనల్ని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మన గురువు గారు రాజేష్ సార్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఒక్కసారి క్లాప్స్ ప్లీజ్. సార్ ఇటు జరగండి సార్ ఇటు జరగండి సార్. మిడిల్కి రండి సార్, మిడిల్కి రండి. ఓకే రైట్, ఓకే రెడీ రెడీ అన్న ఇక్కడ చూడండి మేడం. పరిపూర్ణ కలాప కలాపి జాలము గతగ చరక్కరేను కథకంపిత సాలము శీతశైలము. థ్యాంక్ యూ, సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. దయచేసి మీరంతా ఇప్పుడు ప్రధానోపాధ్యాయులు ఆనాడు మరి మన పాఠశాలను ఒక గాడిలో పెట్టినటువంటి ఘనత వారికి ఉంది. టైం పంక్చువాలిటీ అనేది వారి సంకల్పం. నిజంగా వారిని ఈ సందర్భంగా వేదిక మీద నుంచి అప్రిషియేట్ చేస్తూ సుదూర ప్రాంతం నుంచి వచ్చి కూడా మమ్మల్ని అందరినీ చైతన్యపరిచినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ జ్యోతి ప్రచురణ గావించాల్సిందిగా కోరుతా ఉన్నాం. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. తల్లి ప్రేమలం, తండ్రి దీవెనలం మా ఉపాధ్యాయులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ జ్యోతి ప్రచురణ కావాల్సిందిగా కోరుతా ఉన్నాను. క్యాండిల్ ఉంటే క్యాండిల్ అభిలించి తొలగించి జ్ఞానామృతము పంచు జ్ఞాని అతడు. అక్షర జ్ఞానాన్ని అందించు తపనతో అనువనువు వెలిగించు అగ్ని అతడు. విషయ జ్ఞానము తోడ విజ్ఞానమంతయు జోడించి బోధించు జోధుడతడు. తను ఒదిగిపోతుని తనయంత ఎదిగేలా తపనతో అల్లాడు తరువు ఎతడు. శిష్యకోటికి నేర్చు శిఖరమతడు. తల్లిదండ్రుల మించిన తండ్రి అతడు. బంధుమిత్రుల మించిన భాగ్యుడతడు. అంతరంపున తెగదేయు ఆప్తుడతడు.
కష్టం ఎప్పటికైనా సొంతం. రాదు రవురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవుతున్న సదాశయంతో సాగరముందు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఆకాశంలో అలలాగపోయే ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యమెంటున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అది పట్టే వరకు గురి పెట్టునురా తన శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని, అతి చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని. పడిపోయిన చోటే పైకెదగడమెట్లు పదును పెట్టు మొదలు, 10 మందిలోన నీ ప్రతిభను చూపక పట్టుదలతో కదులు. ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు, వేల ఏళ్ళు వర్తిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఇప్పుడు ఫస్ట్ What a wonderful song, really. Very, very handsome to Rajesh garu. Now, Madaro, excellent song. చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు వివిధ కారణాల చేత ఈరోజు మన మధ్యలో లేకపోయినా, వాళ్ళు ఎక్కడున్నా ఈ యొక్క కార్యక్రమాన్ని మన ఈ అపూర్వ కలయికని పైనుంచి చూస్తూనే ఉంటారని చెప్పి మేము మనసారా ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాము. అందులో మన చనిపోయిన మిత్రులు సోమ వేణు, కలకోటి సురేష్, శివరామకృష్ణ, శ్రీనివాసు, జయలత, జయసంపత్. ఈ కరోనా అనే మహమ్మారి మన నుంచి, మన కళ్ళ మధ్య నుంచే జయసంపత్ని తీసుకెళ్ళిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే కరోనా అనే మహమ్మారి చేయడం వల్ల లాక్డౌన్ విధించినప్పుడు మేమందరం గ్రామాల్లోకి వచ్చి ప్రతిరోజు జయసంపత్ కానీ మేమందరం ఎక్కడో ఒక చోట కలిసే చోట ఒకటే నల్గొండ రాదు. ఏమన్నంటే కిష్టంపేట పోవాలి, కళ్ళలో కూర్చోవాలి, పొద్దున్న దాకా పోలీసు వాళ్ళకి కనబడుకుంటూ ఉండాలి, మళ్ళీ సాయంత్రం ఏంటంటే ఇంటికి రావాలి. ఇదే అయితే మాకు అలాంటి టీం గ్రూప్లు ఎన్నో ఉన్నా మిత్రుడు కొన్ని దినాలకే మా మధ్య నుంచి వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కాబట్టి మన మధ్య లేని మన మిత్రులకు ఒకసారి మనం అందరం 1 నిమిషం పాటు నిలబడి మౌనం పాటించాలని కోరుతా ఉన్నాం. ప్లీజ్. Dear madams, గురు బ్రహ్మలారా, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము. చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో we miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
Govinda
మన తనుశ్రీ వడ్లగుండ నరేష్ వాళ్ళ పాప, మా బంగారు బిడ్డ, మా బంగారు తల్లి, మా కోడలు. నరేష్ అయితే ఇందులో ఇంకొక గొప్ప విషయం ఏంటంటే పాప చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ చేసినట్టున్నది. శ్రీదేవి అండ్ జ్యోతి ఎప్పుడు వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేసారో మనం తెలియదు. మధ్యలో వచ్చేసి వాళ్ళు పర్ఫామ్ చేసేసరికి మేము ఇంకా పరిచయం అవుతున్నాం. అయితే సార్ ఒకసారి ఆశీర్వాదం తీసుకో బిడ్డ. ఇంత చిన్న వయసులో అంత నాట్యాన్ని ప్రదర్శించింది కాబట్టి వాళ్ళిద్దరి తల్లిదండ్రులకు నేను ప్రకటించి నమస్కరిస్తున్నాను. మీ అందరూ ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ రాని ముఖ్యాలే మా తమ్ముళ్ళందరూ కూడా ఇటువంటి బిడ్డలందరూ ఆ పాప నాట 4-5 ఫోటోలు దిగి. అయితే ఆ భగవంతు ఒక ఆదివారం పూట మాత్రమే రావు, వారానికి ఒకసారి. అది కూడా 3 మోతాదులు తీసుకో. 60-60-60 180 ml మొదటి పూట, 180 ml సాయంత్రం. దాంతోపాటు స్టఫ్కి ఏమన్నా, స్టఫ్ అంటే మళ్ళీ మీరు లేదా అనుకున్నారు, ఏమన్నా మీ ఆవిడ ఇలాంటి తుంకలు అయిపోయాయి కదా పల్లెడ, ఆ తుంకలు కొడుకుంటా జరగు 60 ml కొంచెం నీళ్ళు ఎక్కువ వస్తుంటారా, బాగా చిక్కగా తాగుతా కూడా కొద్దిగా ఆరోగ్యానికి హానికరం ఉంటుందని చెప్పేసి చెప్తే అదే నువ్వు ఈ ఆదివారం పూట నేను తక్కువ తాగుతాను, నన్ను ఎందుకు అనుకున్నావు అంటే నేను అంతా కూడా చెప్పు. ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇది ఈ ఒక్కరోజు నిన్ననో మొన్ననో చేసిన ప్రయత్నం కాదు. దాదాపు మన శ్యామ్ కావచ్చు, నగల సంతోష్ కావచ్చు, జయ మల్లేశ్వరు, చాలా మంది మిత్రులు, జయ రమేష్, మన తుమ్ల నవీన్, డాక్టర్ రాజు, వీళ్ళందరూ హరికృష్ణ, వీళ్ళందరూ ఎస్ఎస్సి బ్యాచ్ అని చెప్పేసి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిండ్రు కానీ ఇటుపక్క లేదు, అటుపక్కనే ఉంటాయి. ఒక్క 2 నెలల కింద అటుపక్కనే, 2 నెలల నుంచి మాత్రమే ఇటుపక్క అటుపక్క కలిసిపోయింది గ్రూప్. కలిసిపోయిన తర్వాత ఏమైందంటే ఇక కార్యక్రమ ప్రణాళికలు, అలకలు, దాంతో ఇక్కడ వరకు వచ్చింది. ఏమన్నా సార్ ఇంట్లో మా వాళ్ళకు సమయం ఇచ్చినామో ఏలేదు కానీ సాయంత్రం 6:30 అయిందంటే చాలు, రాత్రి 10 దాకా వాయిస్ చాటు 20 మంది ఉంటారు. ఒకడు మాట్లాడేది ఒకటి లొల్లి నక్కనే ఉంటుంది, ఇంట్లో టీవీ నక్కనే ఉంటుంది, ఏం మాట్లాడుతున్నామో అర్థం కాదు. అదో అంత వ్యయ ప్రయాసాలకు వచ్చి చాలా కష్టపడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకోవడానికి కృషి చేసిన స్థానికంగా ఉన్న మన మిత్రులందరికీ ఒక్కసారి గట్టిగా క్లాప్స్. ఇక పద్మనాభ స్పీచ్ మనం నాదంత పెద్ద గాంధీజీ అంత గొప్ప చరిత్ర ఏం కాదు. ఎందుకంటే నేను 9th క్లాస్ డిస్టింక్షన్లో ఫెయిల్ అయ్యాను. మనం చదువుకున్నప్పుడు 9th క్లాస్ డిస్టింక్షన్లో ఫెయిల్ అయ్యాను నేను. మా నాన్న బడి కూడా అంటే నేను ఏం చేసేది, సతి డబ్బు కట్టుకొని మొట్ల పిల్లలు బ్యాగ్ సభకేసుకొని ఇక సైకిల్ ఉంటే సైకిల్, నడిచేది నడిచి వేసుకొని వచ్చింది. ఇక వేసుకొని వచ్చి ఏదన్నా ఒక టేలటో చూసుకునేది, ఎవరు కనబడకుండా ఎక్కడ కూర్చుంటే మర్చుకుంటారో ఒక టేలటో చూసుకునేది. టేలటో చూసుకొని వీడియో గేమ్ ఉండే ఒకటప్పుడు కొత్తగా, వీడియో గేమ్ ఆడుకుంటా మధ్యాహ్నం అయిందంటేనే సతి తినేది. ఇక మళ్ళీ సాయంత్రం 10 ఇచ్చిపెట్టేదాకా అదే ఆట. తప్ప మా అమ్మ 10 రూపాయలు 20 రూపాయలు ఇచ్చేది ఉండే. ఇక మనకు అప్పుడు రమేశ్వర్లకు హోటల్ ఉండే, వాళ్ళ హోటల్కి పోయి ఒక ప్లేట్ పూరి చెప్పేది. మరి ఒక ప్లేట్ పూరి చెప్పి మరి మనం మామూలుగా ఇంకా పూరికి ఒక గిన్నె పప్పు మింగేది, పూరికి ఒక గిన్నె పప్పు ఖచ్చితంగా మింగేది. అదో అట్లా నా చరిత్ర చెప్పుకుంటే ఇంత గొప్పది. ఇక మన దగ్గర పైసలు లేనప్పుడు నందిని మెడికల్ షాప్ చదువుకున్న టైంలో ఫైనాన్స్ ఇచ్చేటప్పుడు అన్న రాజన్న ₹1 అన్న ఏం చెప్పేసి అంటే ₹1 ఇచ్చేవాడు. ఎప్పుడు ఇస్తావు అంటే రేపు ఇస్తాడు. ఆ ఎన్నో పోయినాయి. అట్లా ఎన్ని పైసలు ఇవ్వాలి రాజన్నకు. ఆ రూపాయి
ఏంటిదంటే రాజధానిలో మనవాడు, నల్గొండ రాజధానిలో మనవాడు తాత 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 అని 4 పక్కల నుంచి వీక్తున్నాడు. చిన్నగా ఉన్నాడు. నేను కలర్ వేసుకోవాలనుకున్న ప్రతిసారి అడగలేకొచ్చాడు. తాత తాత అన్నాడు. ఈ కలర్ వేసుకోవడం వీడు తాత అని నాకు వాతలు పెట్టడం ఈ కలర్ పంచాయతీ విడిచిపెట్టాలని చెప్పేసి కలర్ వేసుకుని పని చేసుకున్నాం. ఇప్పుడు వినకపోతే జీవన్ సుల్దాశ్రీరాంపూర్ అంటారా? అది అలాంటి మాటలు ఏవైతే ఉన్నాయో నా జీవితం మీద చాలా ప్రభావం చూపినాయి. ఈరోజు మన సమయభావం వల్ల వాళ్ళకు వీలు కాకనేమో వెంకటేశ్వర సార్, కుమారస్వామి సార్ గారు కూడా రాలేకపోయినారు. అది మాకు కొంచెం బాధాకరంగా ఉన్నా వెంకటేశ్వర సారు, కుమారస్వామి సారు ఇట్లా గౌరవం ఎట్లా ఉండాలి సమాజంలో అనేది కూడా మనకు నేర్పించారు. కాబట్టి ఈరోజు మా దాంట్లో చాలామంది మంచి మంచి స్థాయిలో నిలబడడానికి ప్రధాన కారణం మీ విద్యాబోధనే సార్. ఇక వెంకటేశ్వర సార్ని చూసి భయపడేవాళ్ళు. మీరు ఎంతసేపు చప్పట్లు కొట్టినా నేను మాట్లాడుతూనే ఉంటాను. ఇవాళ మీరు దిగిపోరాని చప్పట్లు కొడితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు కావచ్చు అని చెప్పేసి మాట్లాడతాను. నువ్వు బాగా మాట్లాడుతున్నావురా అంటే ఇంకొచ్చేపు మాట్లాడమంటారు కావచ్చు అని చెప్పేసి మాట్లాడతాం. దయచేసి కట్ల గిరినాన గేట్లు అని అని చెప్పి అయితే వెంకటేశ్వర సారు క్లాస్లోకి వచ్చి వైట్ చాక్ పీస్ తెచ్చి బ్లాక్ బోర్డు మీద రాసి ఏదో మలిపేసుకొని పోయే రకాన్ని అనుకుంటున్నారా? వానికి వీనికి మీ స్పెషల్ క్లాసులు 7 గంటలకే ఎవరికైతే చదువు రాదు ఆశ ఉంటుంది. నువ్వు పొద్దున చదువులు అంత బాధ్యతాయుతంగా లేకపోయినప్పటికీ మనమైతే చాలా అదృష్టవంతులము. ఇది అట్లాగే వెంకటేశ్వర సారు మరి స్కూల్ అయిపోయాకంటే ఇంటికి పోయేటోడు అంటే పాప ఇంటికి పోయేటోడు కాదు. ఆ బండి వేసుకొని శ్రీరాంపురంతో తిరిగేది. శ్రీరాంపురంతో తిరిగితే ఈ వెంకటరాజు గారు ఎక్కువ నువ్వు కూడా పత్తలాటనో పైసలాటనో ఆడుకుంటాగానే వాడేది. ఆ వాడు గీత గీసి గుండెలు గీసేది. వాడు గీత గీసి గుండెలు గీస్తే పెళ్ళారి సార్ క్లాసులోకి వచ్చి లక్షణం చూసేది. వీడు ఏ బాల్ ఎటు కొడతాడు, వీళ్ళు రేపు ఏమనాలి అనే ఉద్దేశం కొద్ది. ఇక అలాగే ఈరోజు ఇంటర్మీడియట్ హిందీ మనకి శ్రద్ధ చదవాలి. ఇంటర్లో జాయిన్ తర్వాత హిందీ తీస్తారు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ తీస్తారు. ఆడి హిందీలో అల్ప ముచ్చట కూడా తెలుగు మాట్లాడలేదు. నేను ఏదో వేరే దేశంలో చదువుకున్నట్టు అనిపించినాను. 2 రోజులు చూసినా 3 రోజులు సార్ తెలుగులో ఎప్పుడు సార్ అంటే నైబోల్ చక్కగా అంటారు. అబ్బా ఇంకా నైబోల్ చక్కగా అంటారు. కలెక్టర్లైనా నేర్చుకోవడం జరిగింది సార్. మీ అంత గొప్ప గురువుల మధ్య చదువుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతం. మీలాంటి గురువులు దొరకడం నా అదృష్టం. మీరు రిటైర్మెంట్ తర్వాత కూడా మీకు సాధ్యమైనంత వరకు ఎవరైనా పిల్లలకు చదువునే కాకుండా సంస్కారం నేర్పించే సమయం అంతా ఉన్నట్లయితే ఇప్పటి పిల్లలకు కాస్త కుటుంబ విషయాల పట్ల, సమాజం పట్ల మంచి విషయాలు నేర్పిస్తూ సమాజానికి ఎంతో కొంత మంచి చేయడం నెక్స్ట్ అమ్మాయి మాట్లాడరా? మాట్లాడాలి. మీ పేరు, మీ ప్రొఫెషన్. హరికృష్ణ వెంకటేశ్వర సార్ రాలేదు, భయపడవు దయచేసి. అమ్మలు మీకు కార్లెస్ ఇవ్వమంటారా? ఇది ఇవ్వమంటారా? పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ఇచ్చేసి వేదిక మీద ఆశీర్వదించినటువంటి గురువులకు, నా తోటి మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సిల్వర్ కమ్యూనిటీ కోఆర్డినేటర్గా వర్క్ చేస్తున్నాను. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి పేద కుటుంబం మహిళలతో వర్క్ చేస్తాను సార్. మా కింద వీవాడీలు ఉంటారు. వీవాడీలో మేము కమ్యూనిటీ కోఆర్డినేటర్ అన్నట్టు. వారి విద్యను చాలా మంచిగా చెప్పి మనల్ని ఈ పొజిషన్లో ఇప్పుడు ఉండడానికి కారణం మన గురువులే. ముఖ్యంగా మన మల్లేశ్వర సారు మనకు ఒక ఏంటిదప్పుడు మన 10th క్లాస్లో ఒక విద్యార్థి తన ముందు చదువుకు వెళ్ళాలంటే మెయిన్గా 10th పాస్ అవ్వడం ముఖ్యం. ఆ 10th పాస్ అవ్వడం కోసం సార్ మనకు కొన్ని అవి చేయరాదు ఒక గురువుగా. కానీ మన అందరం పాస్ కావడం కోసం ఆబ్జెక్టివ్ టైప్ కూడా మనకు దొంగతనంగా మనకు క్లాస్ రూమ్లకు ఇచ్చి
విద్యార్థులకు. అక్కడితో చదువు ఆగిపోతారు కాబట్టి ముందుకెళ్ళాలంటే మినిమం పాస్ కావడం కోసం సార్ చేసేది అది స్టేజ్ మీద మాట్లాడడం తప్పే, కానీ కొంచెం సార్లు గుర్తు చేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే వెంకటేశ్వర సార్ గారు ఈరోజు కార్యక్రమానికి రాలేదు, మ్యాథ్స్ టీచర్. ఆ సార్ అయితే అసలు ఆ సార్ ఉంటే ఎస్ఐ సిఐ కావాలి, హైట్ ఉంటాడు చాలా, కానీ టీచర్ అయ్యింది సార్. ఆ సార్ అయితే ఒక్కొక్కరికి చుచ్చే క్లాస్ రూమ్లోకి వస్తే, ఎందుకంటే ఆ సార్ అప్పుడుతోనే హైట్ భీకరంగా ఘోరంగా కనిపించేది, అందరూ భయపడేది. ఇక మాకైతే ఆ సారు బలపాల కట్ట వెనుకల మీద కిరాయి ఉండేది. ఆ సార్కి ఇన్ఫార్మర్ ఏమంటే ఎస్పై గాడు రోజు క్రికెట్ ఎవడెవడు ఆడతాడు మొత్తం ఇచ్చేదాడు వెంకటేశ్వర సార్కు. మేము మాదొక క్రికెట్ మ్యాచ్ ఉండేది, శ్యాము, వెంకటరాజు, వెంకటరమణ, సుమను, మేమందరం ఆ క్రికెట్ ఆడితే ఆ లిస్ట్ అంతా తీసుకుపోయి ప్రైవేట్ గార్డ్ ఇచ్చేది. తెల్లారి మాకు ఆ సార్ మొత్తం లిస్ట్ అవుట్ చేసేది. ఇంకో గమ్మత్తైన విషయం ఏంటంటే, ఒకరోజు మన 10th క్లాస్ నుంచి ఒకరోజు ఒక సినిమాకి వెళ్ళడం జరిగింది. సినిమాకి వెళ్తే దురదృష్టం ఏంటంటే, వాడు మన క్లాస్మేట్ ఎవడు ఆడు పోయిపోయి న్యూస్ పేపర్లు ఇంపొచ్చుగా, మ్యాథ్స్ బుక్నే ఇంపిండాడు. మ్యాథ్స్ బుక్ ఇంపి మొత్తం మీద తగ్గితే పోయిపోయి ఆ మ్యాథ్స్ బుక్ పేపర్ పోయి వెంకటేశ్వర చేతిలో ఉండేది. వీడు నా బుక్ ఇంపుతాడు అలా అని చెప్పి తెలియదు, అదొక పంచాయతీ ఉండేది. సార్ మిగతా సార్లు కూడా గోవర్ధన్ సార్, విజయసేనారెడ్డి సార్, సంపత్ సార్ గారు కూడా మాకు యాక్చువల్గా మనం వచ్చినప్పుడే మనం చేయనప్పుడే సార్ ట్రాన్స్ఫర్ అయి కావడం జరిగింది. సంపత్ సార్ కూడా చాలా మంది విద్యార్థులను క్రీడలలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో మంచి స్టూడెంట్స్ తయారు చేసి కబడ్డీ, ఖోఖో ఇంటర్నేషనల్ వరకు కూడా తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. మన సంపత్ సార్ గారు వారు మనకు చెప్పలేదు. విజయసేనారెడ్డి సార్ కూడా స్పోర్ట్స్లో అప్పుడు మనకు చాలా ఈవినింగ్ టైంలో 1 గంట సేపు మనల్ని ఆటలు పాటల ద్వారా కూడా చెప్పడం జరిగింది. రామాచార్య సార్ గారు కూడా తెలుగులో పద్యాలు చదవడం మనకు మంచిగా చెప్పడం జరిగింది. రామాచార్య సార్ గారు కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వరజ మేడం అందరికీ సార్ మీరు చెప్పినటువంటి అప్పటి విద్యనే ఇప్పుడు మాకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడే సార్. సార్ అందరం కూడా వెల్ సెటిల్డ్ సార్. మేము మా 99-2000 బ్యాచ్ అందరం కూడా ఏదో ఒక స్థాయిలో ఉన్నాం సార్. ఎవరు కూడా అంటే జాబ్ లేకుండా కానీ వేరే రకంగా కానీ ఎవరు లేరు సార్. మన క్లాస్మేట్స్ ఒక 7 కూడా మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. వాళ్ళు అనుకోకుండా కొన్ని కారణాల వల్ల చనిపోవడం జరిగింది. సురేష్ కానీ, నిదానపురం శ్రీను కానీ, ఇంకా మన సోమవేణు, రామకృష్ణ, జాలగం సంపత్ అయితే మొన్న రీసెంట్గా కరోనా టైంలో చనిపోవడం జరిగింది అన్ఎక్స్పెక్టెడ్గా.